జై శ్రీరామ్. రామ రక్షకుడా, సీతామనోభిరామ. సరే, గురువే చేశాడు, ఇంకా పోనీ ఎందుకు పాపం అయ్యే పాపం చెప్పేస్తామని ఒకరోజు ఆయన స్నానం చేసిరా, నీకు మంత్రోపదేశం. వాడు అబ్బా స్నానం చేస్తే మనకు మంత్రోపదేశం చేస్తాడు, కూర్చున్నాడు. వచ్చి గమో మునిగేసినాడు, అలాగే గట్ట తడుపుకొని వచ్చేసినాడు. బాగా శుభ్రంగా అట్లా దుస్తులు ధరించుకొచ్చేసాడు. గురువు గారు చూశాడు, ఆయన నీవు పరిశుభ్రంగా స్నానం చెయ్యలేదు అన్నాడు. గురువారు నేను 5 మార్గో సోపులు వేశాను, లేదా చింతాలు సోపులు వేశాను, ఎన్ని రకాల సోపులు ఉండి అన్నీ శుభ్రంగా కడిగేసుకున్నా, ఒళ్ళు తలంతాన్ని షాంపూలు తీసి కడిగేశాను. నేను అడిగింది నీవు పరిశుభ్రంగా లేవు, నీ శరీరం గురించి కాదు. మరి ఇంకేం చేయాలి గురుగారు? నీ ఆత్మ పరిశుభ్రం చేసుకో, నీ మనసుని పరిశుభ్రం చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది. మనసు ఏంది పరిశుభ్రం ఏంది గురువుగారు? మనసుని ఎట్లా శుభ్రం చేసేది? మనసు అనేది ఎక్కడుందో తెలియదే. అది నీ ఆలోచనలో ఉంది, దాన్ని శుభ్రం చేసుకొని రాపో అన్నాడు. వాడు ఈ కావాలని చెప్తాడే గురువు, ఇంకా లాభం లేదనుకునేసి ఈ గురువుతో నమ్మకం ఎందుకని అనుకుని పోతా ఉన్నాడు. గురువుకి ఏముంది, చెప్పేస్తాం పోనీ ఈరోజు వాడికి అన్ని శక్తులు ఇచ్చేస్తాం అనుకున్నాడు. వీడు చివరి క్షణంలో ఇది ఏంది మనసు అంటాడు, ఏది నాకని వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది, నోటి దగ్గరకు వచ్చింది కింద పడిపోతూ ఉంటుంది. అలా ప్రాప్తం ఉంటుంది కొందరికి. ఆ విధంగా గజేంద్రుడు ఇప్పుడు ఇంతసేపు నమ్మి 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 ఏమైపోయినాడు, ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. ఇంకా దేవుడు అంత దూరం వచ్చినట్టు స్వామి వెనక్కి వెళ్ళిపోయాడు. సరే వీడు మళ్ళీ బాగా బలవని, మళ్ళీ బాగా వస్తేనే నన్ను బాగా సంపూర్తిగా ప్రేమతో పిలిస్తే వస్తాను అనుకు ఆయన వెళ్ళిపోయాడు అయిపోతాడు మళ్ళీ. అంటే అలా మానవుల ప్రవర్తన తీరు ఇలా ఉంటుంది. ఓపిక అనేది ఉండదు, సహనం అనేది ఉండదు. సహనంగా ఉంటే చివరిలో మనకి ఏమొస్తుందని అర్థం కాదు. సహనం లేకుండానే అనేక మంది జ్ఞానం కోల్పోయి అసహనంతో నానా విధాలైన బాధలు, కష్టాల లోపల ఆలోచనలు పెంచుకొని ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఆలోచనలు వదిలేయండి. ఏది జరిగినా మన మంచికి భగవంతుడు చేసినాడు అని గట్టిగా మనసులో స్థిరపరచుకుంటే భగవంతుడు మంచే చేస్తాడు. మన మంచికి అని మనం అనుకునే కొద్దీ భగవంతుడు మంచే చేస్తాడు. ఈ గజేంద్రుడు అలా అనుకోవడం లేదు. ఈ గజేంద్రుడు ఎదురుకోవడం లేదు, వెంటనే రావాలి, పిలిస్తే వెంటనే రావాలి. ఒక అధికారి ఉంటాడు, తన శక్తి సేవకుడు ఉంటాడు. వాడు మనిషే, ఈయన మనిషే. కాకపోతే ఈయనకి అధికారం ఎక్కువ ఉంది, పాపం ఏదో గుమస్తగా ఉన్నాడు. గౌరవం అనేది ఉండాలి కదా, ఉండదు. కింది స్థాయి అధికారులు మీకు పై స్థాయి అధికారులకు గౌరవం అనేది ఈరు వాళ్ళు నిజంగా మాట్లాడు. ఏం చేశాడు, నువ్వు ఇలా రా పిలుస్తాడు సేపు ఏం చేస్తున్నావు? అయ్యా త్వరగా వచ్చేస్తున్నాను అన్నాడు. ఎంతసేపు వస్తావు? ఆ నుంచి వచ్చి ఇక్కడ వచ్చేదానికి అంత సమయం అన్నాడు. లేదయ్యా 20 సెకండ్లు మీరు పిలిస్తే వచ్చేసాను. 20 సెకండ్లు పిలిస్తే వచ్చావా? చూడు నాకు అరగంట అయింది. అంటే ఆ 10 సెకండ్లు ఓపిక లేకుంటే అరగంట ఏమైపోయిందంట. అది పిలిచి అర్జెంటుగా పాద సేవ చేయాలి, ఏం తెమ్మన్నా టీలు కాఫీ దేవ తాగాలి. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది అనమాట ఉంటుంది. మాటలు అనేది మనకు ఆనందాన్ని ఇచ్చేటి ఉంటే ఆనందాన్ని ఇబ్బంది ఉంటుంది. నీ అంతరాత్మ పవిత్రమైంది, నువ్వు అంటాన్ని మాటలు అంటున్నావు. ఏముంటుంది ఇంకా ఏముంటుంది? మనం మాలిన్యం కాక ఏమవుతుంది? అది మనసు మలినమైపోలే. కింది స్థాయి వాళ్ళందరినీ పీడిస్తూ ఉంటే మలినమైపోయింది కదా. ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళ పాపం బతుకు తెరువు కోసం వచ్చి కూర్చుంటారు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటుంటారు. నీవు మగవాళ్ళి అధికారిని అని చెప్పేసి వాళ్ళ లైంగిక వేధింపులు అనేది ఇదిదో మనకు వింటున్నాం. లైంగిక వేధింపులు ఇవన్నీ మనసు మలినమైందా లేదా? ఇట్లాంటి మలినమైన మనసుల్ని భగవంతుడు ఖండిస్తాడా? అమ్మా తేజస్విని, ఇందాక నువ్వు అడిగావు, ఏమడిగావు? భగవంతుని దర్శనం కోసం కానీ, భగవంతుని అనుగ్రహం కోసం కానీ మనకు అర్హత ఉందా? దాని అర్హత ఏమీ అడిగావు. ఇవి అర్హతలు. నీ మనసులో మనోమాలిన్యాలనేటి పూర్తిగా తుడిచిపెట్టినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళితే నిన్ను చూస్తాడు. లేదు అంటే నువ్వు మాత్రమే ఆయన చూస్తావు, ఆయన నీ వైపు చూడనే చూడడు. ఎవరైనా సరే, మానవులు అనే వాళ్ళకి ఇదే సనాతన ధర్మంలో, మన ధర్మజ్ఞానంలో ఉండేటువంటి వేదాంతంలో వేదాలలో అన్ని సారం వెతికితే తెలిసేది ఇదే.
పతాంజలి గారు చెప్పినటువంటిది, వ్యాస భగవానులు వారు కూడా చెప్పేది, శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పేది. ఇతరైనా మనోమాలిన్యాన్ని విడిచిపెట్టు, త్రిగుణాలను విడిచిపెట్టావంటే నీ మనోమాలిన్యం పోతుంది అని చెప్తారు. కనుక ఈ గజేంద్రుడికి ఇప్పుడు మళ్ళా మనసు మలినం అయిపోయింది. అప్పుడు భగవంతుడి అయిపోయాడు. భగవంతుడిని తెలుసుకోవాలంటే, భగవంతుడు మన దగ్గర అనుగ్రహించాలంటే, భగవంతుడు మనల్ని చూడాలంటే మనోమాలిన్యాలను తొలగించుకోవాలి. అంతకంటే జ్ఞానం ఇంకెక్కడ లేదు. మనసుని విడదీసి మనసులో ఉండే మలినాలు ఎట్లా ఏర్పడతాయో చెప్పి ఆ మలినాలు తొలగించుకోండి అని చెప్పడం అది అనన్య సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు. మన జ్ఞానం సనాతన ధర్మంలో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం వేదవ్యాస మహర్షి గారు, మరి మన యోగ సూత్రకారుల పతాంజలి, అందరూ కూడా ఎవరు చెప్పినా మనసు మలినమై ఉన్నంత వరకు నీవు దేవుడు అనుగ్రహం పాత్రుడు కావు. అది నీ అజ్ఞానమే దేవుడను కరుణించడం కొని సంపద రావడమే నేను భగవంతుడి అనుగ్రహం తప్పు. సంపద రావడం నీ యొక్క ప్రాప్తం, పూర్వజన్మ కర్మానుసారం వస్తుంది సంపద రావడము సంపద పోవడము. కానీ భగవంతుడి అనుగ్రహం కావాలంటే మాత్రం ఇది పవిత్రంగా ఉండాలి, ధర్మబద్ధంగా నడుచుకోవాలి, అధర్మ రీతిలో పోకూడదు అని యోగశాస్త్రం చెప్తుంది. మనం చెప్పడం కాదు నాయన. ఇంకా ఈ విధంగా గజేంద్రుడు మళ్ళా మాయలో పడిపోయాడు. నాకు ఇప్పుడు అనుమానం వచ్చింది. ఏమనుమానం వచ్చింది? ఇంతమందిని నువ్వు కాపాడుతున్నావు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు కాపాడుతున్నావు, మనుషులు పిలిస్తే పోతున్నావు, బాధలో ఉంటే ఏ మూలన తప్పకుండా ఆడిపోయి కాపాడుతావు, ఎక్కడెక్కడ పోయి కాపాడుతున్నావు, ఎందరినో కాపాడుతున్నావు. మరి నేను గజేంద్రుడిని ఏమో నువ్వు గజేంద్రుడు అంటే ఏమని ఇంద్ర పదవాది లేకపోతే ఇంకేదైనా పదవా? ఈ ఒక ఏనుగువి, ఇలాంటి ఏనుగు కొట్లుంటాయి ఈ భూమి మీద, అలా అనుకోరు మనుషులు. నేను పిలిస్తే కూడా రావా అంటే, నేను పిలిస్తే రావా అంటే ఎవరు నేను అనేది ఎవరు పిలుస్తారు? జ్ఞానం అనేది లేని వాళ్ళు ఇలా ఆవేశంతో, ఆక్రోశంతో, ఆగ్రహంతో మాట్లాడుతుంటే ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉండాలంటే ఒకే సూత్రం, అన్నిటినీ సులభంగా తీసుకోవాలి. అంటే ఏమి? కర్మానుసారం ఏర్పడుతుంది మన యొక్క బాధలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు. దానిని ఎవరి మీదో నెట్టేసి ఎవరో కారణమని వాళ్ళు వీళ్ళు కారణం అనుకొని జీవించడం అజ్ఞానం. మన కర్మలకు ఎవ్వరూ కారణం కాదు. మన కష్టాలకు, మన దుఃఖాలకు, మన బాధలకు, మనకు వచ్చేటటువంటి అనేక శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యల కారణం ఎవ్వరూ కాదు, మన కర్మలే. అందుకే ఇప్పటి నుంచైనా మంచిగా జీవిస్తే భగవంతుడు చివరి దశలో అయినా ఉన్నతమైనటువంటి జీవనం ఇస్తాడు అని అనుకుంటాడు వివేకానంద స్వామి వివేకానంద అదే అంటాడు ఆయన. నీవు లక్ష్యం వైపు పోవాలంటే నీ యొక్క శీలం ముఖ్యం అంటాడు ఆయన. శీలము అంటే ఏమి? అందరూ స్త్రీకేమో శీలం అనుకుంటారు, తప్పది. స్త్రీకి శీలం అనేది కాదు, ప్రతి మానవుడికి శీలం ఉండాలి. శీలం అంటే గుణం అంటే ఏమి? సద్గుణాలు. అంతేకాని శీలవతి అంటే ఆడది శీలవతిగా ఉండాలి అంటే ఏ పరాయి మొగలు తిరగకూడదు, మగవాడు ఎన్ని ఆడవాళ్ళతో తిరగచ్చు, ఇది అజ్ఞానం కదా. స్త్రీకి ఏ ధర్మం ఉందో నీకు అదే ధర్మం వర్తిస్తుంది, పురుషుడికి ఏ ధర్మం ఉందో స్త్రీకి అదే వర్తిస్తుంది. రెసిప్రోకల్, దానికి మనం ఏం చేయలేం. కనుక జ్ఞానం మనకు తెచ్చుకోవాలి. ఈ గజేంద్ర మోక్షం అంతా కూడా మన జ్ఞానం కోసమే. భగవంతుడు ఉన్నాడు అని ఒకసారి, లేడు అని ఒకసారి, అనుమానం వచ్చిందని ఒకసారి, ఇలా ఉండి ఆయన కూడా ఈడు భక్తుడో కాడో అనుమానంలో ఆయన పడిపోయి నాకు ఈ భక్తుడు వద్దు, నన్ను పూర్తిగా నమ్మిన భక్తుడికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. మరి తెలుసుకోకపోతే ఎట్లా? ఆనందం ఎలా వస్తుంది? ఆనందం ఊరికే రాదు, అనుభవం ద్వారా రావాలి, అనుభూతి ద్వారా రావాలి. పరమానందం చెందినట్టుగా మన హృదయాన్ని మార్చుకోవాలి, మన ఆలోచనల్ని మార్చుకోవాలి. ఆ యొక్క ఆలోచన అమృతాన్ని తాగాలి, అప్పుడు ఆనందం వస్తుంది. కృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయామి. కృష్ణ గోవింద రక్షమాం రక్ష. నిన్ను ప్రార్థించే వాళ్ళందరినీ కాపాడుతండి. ఎవరు కృష్ణ అంటే
వాళ్ళ తృష్ణ పోయి తీర్చు. అది ఒకటి చాలు, నాకేం అవసరం లేదు, నాకు నీ స్నేహం ఉంటే చాలు, నీ తోడు ఉంటే చాలు అంటాడు ఒక భక్తుడు అనుకున్నాడు. అని నీకు అర్థం కాలేదా? తోడు అంటే ఆయన ఉంటే పక్కన అన్నీ ఉన్నట్టే కదా. మహావిష్ణువు దగ్గరకు వస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుంది, ఈ గరుత్మంతుడు వస్తాడు, అన్నీ వస్తాడు. ఇది తెలియదు ఈ గజేంద్రుడు. తెలుసుకున్న వాళ్ళు అంత ఆనందిస్తారు. ఏమని ఆనందిస్తారు? నాకు ధన కనక వస్తు వాహనాలే ముద్దు స్వామి, నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు. ఎందుకు? లక్ష్మీ వల్లభుడు. లక్ష్మీ వల్లభుడు అనుగ్రహంగా ఉంటే ఏమవుతుంది? లక్ష్మి వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది. ఈ రహస్యం తెలియకుండా నాకు ధనం ఇవి, నాకు అది, నీకు అది ఏదో అనుకుంటా. ఏమనుకున్నా ఆయన ఏమి వాళ్ళది ఇస్తాడు. గోవిందా గోవింద. కృష్ణం మంది జగద్గురు.